ప్రతినిధి సాయిదులు సిద్ధంగా ఉన్నారు. ఖమ్మంలో మున్సిపల్ ఫలితాల సరళి ఎలా ఉంది? పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయిందా? ఏ పార్టీ ఆధిక్యంలో ఉంది? సాయిదులు. సతీష్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ సంబంధించి కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మొదట కౌంటింగ్ సంబంధించి కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం మధురలో 25 పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున కూడా మెజార్టీ వచ్చింది. పెద్ద ఎత్తున కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కౌంటింగ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అశ్వరాపేట మున్సిపాలిటీకి సంబంధించి ఇంకా పోస్టల్ బ్యాలెట్ కూడా లెక్క చేయడంలో ఆలస్యంగా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ కౌంటింగ్ స్టార్ట్ కాకపోవడంతో కొంత అధికారులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అని కనిపిస్తుంది. మొత్తంగా ఖమ్మం సంబంధించినటువంటి ఏదిలాపురం మున్సిపాలిటీలో ఉన్నాం. ఏదిలాపురం మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో కూడా మున్సిపాలిటీలకు మొత్తంగా చూసుకున్నట్లయితే పూర్తిగా 107కు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి ఆధిక్యతగా కనబరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉద్యోగులు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఉద్యోగులు ఇప్పుడు అధికార పార్టీకి కొంత ఫేవర్గా కనిపిస్తున్నట్టు కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా మనకి స్పష్టంగా ఆధిక్యతగా అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అశ్వరాపేటలో కౌంటింగ్ స్టార్టింగ్ కాకపోవడంతో ఒకసారిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళకి ఐడి కార్డులు ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. మిగిలిన వారు ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. మొత్తం నిఘా నీడలో, సీసీ కెమెరాల నిఘా నీడలోనే మొత్తం కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికే కలెక్టర్ అనుదీప్ ఏదిలాపురం మున్సిపాలిటీకి సంబంధించి కూడా వచ్చి పరిశీలన చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు మాత్రం భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇది కొత్తగూడెం సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 60 డివిజన్లకు సంబంధించి ఒకేసారి కౌంటింగ్ ఫలితాలు వెలువడేలాగా 60 టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు. 60 టేబుల్స్కు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కేవలం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత 1000 ఓట్లకు సంబంధించి కూడా కట్టలు కట్టి ఆ తర్వాత కౌంటింగ్ నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఆ కౌంటింగ్ సంబంధించిన ఫలితాలు మధ్యాహ్నం 11-12 తర్వాతనే ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే అధికార పార్టీ గత 2020కి సంబంధించినటువంటి ఎన్నికల్లో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ మొత్తం రాష్ట్రంలోనే క్లీన్ స్విప్ చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి వార్డులలో కూడా స్పష్టంగా 5-6 కూడా గెలవలేని పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతోనూ మంత్రులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ 5-10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రజలకు ఎదురైనటువంటి ఇబ్బందులను ప్రస్తావిస్తూ అక్కడ వైఫల్యాన్ని ఎండగడుతూ కూడా అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు ప్రతిష్టాత్మకంగా ప్రజలను చైతన్యవంతం చేసి ఓటర్లను తమ వైపు చేసుకునేలాగా చేశారు. మొత్తంగా ఓట్లకు సంబంధించి ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పు మరికొద్ది గంటల్లోనే వెలువడనున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మాత్రం బందోబస్తు కొనసాగుతుంది. మొత్తం 3 అంచెల బందోబస్తు కూడా 165 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అమల్లో ఉండడంతో ఒకసారిగా మొత్తం ఎవరైతే అభ్యర్థులు విజయాన్ని సాధిస్తారని భావిస్తున్నారో సంబరాలు చేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వని పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాల మధ్య ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా విశ్లేషణలకు సంబంధించి కూడా కూడికలు తీసివేతలు ఎవరు గెలుస్తారు, ఎక్కడ ప్లస్ ఉంది, ఎక్కడ మైనస్ అవుతుంది అనే దాని మీద కూడా టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. కౌంటింగ్ సంబంధించిన ఫలితాలు మరికొన్ని గంటల్లోనే వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ సైదులు, మనం చూస్తున్నాం ఖమ్మంలో కొంత నువ్వనేనన్న పోటీ కనిపించినా అధికార పార్టీకి కొంత ముగ్గుండే ఛాన్స్ ఉందన్నది మా ప్రతినిధి సైదులు చెప్తున్నారు. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు, మీ అంచనా ఏంటి? ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఫలితాలు వస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ కొంత లీడ్ ప్రదర్శిస్తోంది. స్పెసిఫిక్గా దానిపైన కూడా మనం మాట్లాడదాం. మహబూబ్ నగర్ సంబంధించి ఒకప్పుడు అది బీఆర్ఎస్ కంచుకోట, అటు మున్సిపాలిటీల పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు దక్కొచ్చు బీఆర్ఎస్కి? సతీష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మీకు, అదేవిధంగా విఠలన్నకు ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు, టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు అండి. సరే, ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు మొదటిగా వస్తామని చెప్పేసి కాంగ్రెస్కి ఆధిక్యంగా వస్తుందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. అన్న కూడా ఉద్యోగ సంఘాల నాయకుడు, గతంలో ఉద్యమంలో అన్న ముందుండి కొట్లాడినటువంటి పోరాట యోధుడు అన్న. నేనేమంటున్నానంటే గతంలో ఏనాడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఉద్యోగ సంఘాలకు, టీఎన్జిఓలకు, ఉపాధ్యాయ సంఘాలకు, టీజీఓలకు టెలికాన్ఫరెన్స్ పెట్టి
జిల్లాలో ఉన్నటువంటి మొత్తం పోస్టల్ బ్యాలెట్లు కాంగ్రెస్ పార్టీకి మా పార్టీకి ఓటు వేయాలని ఏ పార్టీ కూడా చెప్పలేదు గతం. కానీ ఇది దురదృష్టం ఏంటంటే ఈ సంవత్సరము ఈ ఎన్నికల మున్సిపల్ ఎలక్షన్లో ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్వయానా రంగంలో దిగి ఓడిపోతున్నాం అనేటువంటి ఒక భయంతో ఉద్యోగ సంఘాల నాయకులకు ఉద్యోగులందరికీ కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొత్తగూడెం కావచ్చు, పాలేరు కావచ్చు, మధిర కావచ్చు, ఆ వైరా కావచ్చు, అనేక మున్సిపాలిటీలలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఉద్యోగ సంఘాల నాయకులకు టెలికాన్ఫరెన్స్ పెట్టి బెదిరింపుల ధోరణితో మాట్లాడినటువంటి ఉదంతాలు కూడా ఆడియో ఫుటేజ్ కూడా వచ్చాయి. మేము ఆడియో ఫుటేజ్ ఎన్నికల కమిషన్ కూడా కుముది గారు కూడా నేను మా నేతృత్వంలో తీసుకెళ్లి మేము ఒక ఫిర్యాదు కూడా చేసాం బీఆర్ఎస్ పార్టీ. అంటే ప్రభుత్వ ఉద్యోగులను ఏ రకంగా ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేసింది, అధికార దుర్వినియోగం ఏ రకంగా చేసింది అనేది ఈ ఎన్నికల్లో మనకు తేట తెల్లమవుతా ఉంది. సరే, ఇప్పుడు నోట్ల కట్టలతోన డబ్బులు ఏరులై పారించి మహబూబ్నగర్ సంబంధించినటువంటి కార్పొరేషన్ లో అక్కడ ఉన్నటువంటి పోలీసులు 1 టౌన్ 2 టౌన్ ఇన్స్పెక్టర్లు, డిఎస్పీ గారు, రెవెన్యూ అధికారులు వాళ్ళందరూ కూడా దగ్గర ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకుల వెంట ఉండి ఏజెంట్ల లాగా పనిచేస్తూ ఎన్నికల్లో వారు డబ్బును ఏ రకంగా పంపించేసిందో వాటి మీద కూడా మేము ఫిర్యాదు చేసినటువంటి సందర్భం. అంటే విచ్చలవిడిగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పోలీసులతోన రెవెన్యూ వాళ్ళతోన దగ్గరుండి డబ్బులు పంపిణీ చేసినటువంటి ఎన్నికలు ఇవి. గది ఒక ఎన్నికలు అంటే జనరల్ గా ఎవరైనా ఎవరు ప్రజల ఆశీస్సులతోన ప్రజల బ్యాలెట్ బాక్సులలో ప్రజల యొక్క ఆశీస్సులు మన్ననలు పొందాలి గానీ నిండాలి, వారి ప్రేమతో నిండాలి గానీ ఈరోజు ఈ రకంగా రెగ్గింగ్ తోన, తర్వాత నోట్ల కట్టలతోన, మద్యంతోన ఈరోజు పోలీసుల యొక్క చర్యల వలన బ్యాలెట్ పేపర్లు బ్యాలెట్ బాక్సులు నిండినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇది నాకు తెలిసి ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన మొత్తం ఉమ్మడి జిల్లాలు అంటే ఇది సెమీఫైనల్ మా పార్లమెంట్ రెఫరెండం ఈ ఫలితాలు అని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే సెమీఫైనల్ రెఫరెండం అని చెప్పేసి గతంలో కూడా చాలా పార్టీలు చెప్పినారు, చాలా సందర్భాల్లో తోక ముడుచుకుపోయినటువంటి సందర్భాలు కూడా చూసినాం మనం. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగానికి సగం పైచిలకు ఇనానమస్ గా అయినటువంటి పార్టీలు తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు ఏ రకంగా ఫలితాలు చూసినామో వచ్చాయో కూడా మనం చూసినాం. ఇదేదో ఇప్పుడు జనరల్ గా సాధారణంగా సార్ ఇప్పుడు 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి అవుట్ ఆఫ్ 130 మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే 122 స్థానాలు ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ గెలిచింది సార్. కాంగ్రెస్ కేవలం 4 స్థానాలు మాత్రమే గెలిచింది సార్. బీజేపీ 2 స్థానాలు గెలిచింది. ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ చూసినట్టయితే 44% టిఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి, 19% ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, 9.8% బీజేపీకి వచ్చింది. అదే ఓటింగ్ మన గెలిచినటువంటి పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 56% పైచిలకు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, 22% 56% పైచిలకు టిఆర్ఎస్ వచ్చింది, 22 కాంగ్రెస్ కి వచ్చింది, బీజేపీకి వచ్చింది 10% లోపేస్తారు. అంటే ఏ లెక్క చూసినా కూడా ఇప్పుడు సర్వేలు ఏదైతే మన ఎగ్జిట్ పోల్స్ వస్తా ఉన్నాయో, ఎగ్జిట్ పోల్స్ లో సర్వేలు కాంగ్రెస్ కి 36% వస్తే బీఆర్ఎస్ పార్టీకి 30% పైచిలకు ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతా ఉందని చెప్పేసి వస్తా ఉన్నాయి. అంటే మున్సిపాలిటీలు కూడా దాదాపు 40-45 వస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా సరే నేనేమంటే ఎగ్జిట్ పోల్స్ ఒక్కోసారి ఎగ్జాక్ట్ పోల్స్ కాకపోవచ్చు, కానీ సాధారణంగా అయితే ఎగ్జిట్ పోల్స్ ని మనం చూసుకున్నట్లయితే 116లో 100+ మాకు ఖచ్చితంగా వస్తాయి, 100 టచ్ చేస్తాం అంటున్నారు కాంగ్రెస్. 100 రాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు మీడియా పూర్వకంగా చెప్పగలుగుతారా? కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా? నేనేమంటున్నా అంటే ఇంత అధికార దుర్వినియోగం చేసి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు, ఒక్కొక్క మున్సిపాలిటీకి 5 కోట్ల రూపాయలు డబ్బు మద్యం ఏరులై పరిచి మంత్రులు, ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యేలు దౌర్జన్యాలకు పాల్పడి మా పార్టీ నాయకులు కొద్దిమంది వార్డు మెంబర్లు పోటీ చేస్తా ఉంటే బెదిరింపుల అక్రమ కేసులు పెడతామని చెప్పేసి ఈ రకమైన వేధింపులకు గురి చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ విరోచితంగా పోరాటం చేసింది. ఒకవైపు కేటీఆర్ గారు, ఇంకోవైపు హరీష్ రావు గారు కాలుకి బలపం కట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించడం కోసం విపరీతమైనటువంటి కష్టపడ్డారు. మా పార్టీ క్షేత్రస్థాయిలో కూడా మంచి ఫలితం, ఓటింగ్ పర్సెంట్ పెరుగుతా ఉంది. మా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడే మంచిగా పనిచేసినారు, మంచి ఫలితాలు రాబోతా ఉన్నాయి మా పార్టీకి. రైట్, కైలాష్ నాథ్ గారు ఖచ్చితంగా 100+ వస్తాయి, 100 టచ్ చేస్తామని మీరు చెప్తున్నారు. 100 టచ్ అయిపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారని బీఆర్ఎస్ అడుగుతోంది. నేనేమంటున్నంటే ఒక ప్రజాస్వామ్య స్పిరిట్ కొనసాగించినటువంటి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా ప్రతిపక్షాలకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తామని చెప్పి
నేను చెప్పినాము, దాన్ని కొనసాగిస్తున్నాము. ఈ తెలంగాణలో ఉమ్, జరుగుతున్నటువంటి ప్రతి ఎన్నికల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంతో కొంత ఉన్నదంటే అది ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి అని చెప్తున్నాం. ఉమ్, వాళ్ళ లెక్క వన్ సైడ్ తీసుకుపోయి అభ్యర్థులని కిడ్నాప్లు చేసి అభ్యర్థులని రకరకాల ప్రలోభాలకు గురి చేసి ఇతర పార్టీలని మొత్తం మనం చేర్చుకున్నప్పుడు మనం రకరకాల కథలు జిల్లాలో చెప్పినాం. ఇవన్నీ ఉడిచిపోయినాయి. small interruption. నేనేమంటున్నానంటే నల్లగొండ జిల్లాలో రాష్ట్ర ఒక బలహీన ప్రభుత్వం- వర్గాల యా, యా. అభ్యర్థి సర్పంచ్ గా పోటీ చేస్తే Okay. ఈ మంత్రి కోమటిరెడ్డి Don't వెంకటరెడ్డి interrupt. మూత్రం Don't దాగించినటువంటి సంఘటనలు చూసినాం కదా, పోటీ చేయకుండా కిడ్నాపులు చేసినటువంటి సంఘటనలు చూసినాం కదా. Okay, okay. మర్చిపోయినారా కైలాస్ యా, గారు యా, మీరు? let me finish. ఉమ్, ఒక్క నిమిషం విజయ్ గారు, మీరు తొందరపడకండి. నేనేమంటున్నానంటే మీరు మాట్లాడినంతసేపు ఓకే, ఓకే. నేను సావధానంగా విన్నా. ప్రపంచంలో ఉన్నటువంటి టెంటివ్ ప్రేక్షకులు చూస్తా ఉన్నారు. మీది కరెక్టా మాది కరెక్టా కొద్దిసేపు అయినాక తెలిపోతుంది. నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో చేయాల్సినటువంటి అభివృద్ధిని, అప్పుల పాలైనటువంటి ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా గట్టెక్కించడానికి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు కాబట్టి మా వైపు ఓకే. నిలబడ్డారు. ఉమ్, రేపు రాబోయే రోజుల్లో డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారి విశ్వాసం ఉంది కాబట్టి ఈ స్థానిక సంస్థల్లో ఏదైతే మున్సిపాలిటీలో కార్పొరేషన్లు గెలిపిస్తారన్న విశ్వాసం ఉంది. మేమేమంటున్నాం అంటే మా విశ్వాసం అది 100 టచ్ చేస్తామని. వాళ్ళ విశ్వాసం ఇప్పుడు 40 అని చెప్తా ఉన్నారు. ఒకవేళ 40 వాళ్ళకి రాకపోతే శాశ్వతంగా పార్టీ రద్దు చేస్తారా? నేను అడుగుతున్నా. అట్లా నేను ఏమంటున్నానంటే రాజకీయాల్లో ఒక విశ్వాసం, నమ్మకం ఉంటది. ఇవాళ ప్రజాస్వామ్య స్ఫూర్తి గురించి మాట్లాడుతున్నటువంటి మీరు ఎన్ని చేయాలనో, ఉప ఎన్నికలలో ఎంత గలీజ్ రాజకీయాలు చేయాలనో, ఫోన్ ట్యాపింగ్ చేసి ఇతరులను ఏ రకంగా ఇబ్బంది చేసిండ్రో, ఎంత అవినీతి సొమ్ముని కుమ్మరించిందో ప్రపంచం మర్చిపోలే. నేనేమంటున్నానంటే అందరూ అదే చేస్తారనే భావన మీకు రావద్దు. నేనేమంటున్నానంటే ఒక స్పిరిట్ ను కొనసాగించమంటున్నా. ప్రజలు మీ వైపు నిలబడతారా, మా వైపు నిలబడతారా? ఇలా మేము సెమీఫైనల్ అంటున్నాం. ఓకే. ఈ సెమీఫైనల్ లో మేము మీరేమో గెలిస్తే స్పిరిట్ రేపు 2023 కొనసాగించమంటున్నారు, మీరు రేవంత్ స్పిరిట్ రెడ్డి గారు- ఏరులై పారించారని విజయ్ కుమార్ గారు అంటున్నారు. సార్ అందరూ రెండు ఒకటే ఇప్పుడు పదంగా నేనేమంటున్నా చాలా అంటే, తేడా ఉంది. ఇప్పుడు వాళ్ళు గెలిచిన చోట ఇప్పుడు రేపు వాళ్ళు గెలుస్తారు కొన్ని మున్సిపాలిటీలల్లో. మ్మ్. మరి వాళ్ళు చాయ్ పోసి లేకపోతే వాళ్ళు ఏమన్నా బంగారం పోసి అమృతం పోసి గెలిచిరంటారా? ఓకే. ఏంటంటారు దీనికి అర్థం? కాబట్టి అంటే మీరు ఇవన్నీ వ్యతిరేకంగా కూడా డబ్బులను మధ్య ప్రజలు- పంచారైతే సార్ నేనేమంటున్నానంటే అవన్నీ వాళ్ళు ఏదైనా ఆరోపణ చేయండి, మేము Right. ఒక్కటే చెప్తున్నామండి. మ్మ్. ఇవాళ గాడిన పడేయడానికి, పట్టణాలను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి పడుతున్న తీరుని ప్రజలు గమనించరు. Okay. ముఖ్యమంత్రి గారు పడుతున్నటువంటి శ్రమని ప్రజలు గుర్తించరు. అందుకోసమే మేము నమ్ముతున్నాం Right. ఈ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రెఫరెండం, Right. వారి దార్శనికతకు, Right. వారి కష్టపడుతున్న తీరుని, Okay. ప్రజలు సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి వాళ్ళు రోడ్లను అభివృద్ధి చేయాలి అన్నా, రేపు రోడ్లకు ఏమైనా కొత్త నిధులు రావాలన్నా, వీధి లైట్లు రావాలన్నా, కొత్త నీళ్లు రావాలన్నా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల లాభం జరుగుతుందని అనుకుంటే మా వైపు నిలబడతారు. Right. అంతే తప్ప Okay. మేమేమంటున్నామంటే ఫామ్ హౌస్ లో పండుకోనో లేకపోతే Okay. చర్చల నుంచి తప్పించుకోనే ఈ రకంగా మేము చెప్పటం లేదు. మేము ప్రజల మధ్యకు వచ్చి మేము అడుగుతున్నాం. Okay. మీకు సత్తా ఉంటే, నమ్మకం ఉంటే, ధైర్యం ఉంటే ప్రజల మందకు కేసీఆర్ ఎందుకు తిరిగాడు? Right. కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినారు. కవిత చేస్తున్న ఆరోపణలకు కేసీఆర్ ఎందుకు సమాధానం చెప్పడు? ఓకే. కవిత ఏం ఆరోపణలు చేస్తుంది? Okay. కవిత ఎందుకు ఈ రకంగా మాట్లాడుతుందని ఒక్కరోజున మాట్లాడినా మీరు? జరుగుతున్న కుటుంబ అవినీతి గురించి బయట పెట్టింది, మీ కుటుంబంలో జరుగుతున్న కలహాల గురించి మాట్లాడింది. వీటికి చేతగాక Okay. ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడు, ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద మాట్లాడు, అంటే కైలాష్ నాథ్ గారు ముఖ్యమంత్రి గారు కవిత ఏం మాట్లాడినా అని కరెక్టేనా? మాట్లాడు. మీరు మాట్లాడింది ఏం లోట? కవిత మాట్లాడిన మీరు ప్రతి ఒక్కటి మాట్లాడుతున్న కరెక్టేనా? కేటీఆర్ బజార్లో ఆమె సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి కూడా చాలా వ్యాఖ్యలు చేశారు ఈ మధ్యన. భాష మాట్లాడుతుండు మ్మ్. బజార్లో కేటీఆర్ ఏం భాష అది? Okay. ఏం మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారి గురించి? ఓకే. ఎవరైనా ఏదైనా పూటకు అన్నం తిన్నోళ్ళు ఇట్లా మాట్లాడేది? Right, right. ఇవాళ ఆయన పెద్ద చదువుకోని వచ్చినా చెప్తా ఉండు. Right. బుద్ధి ఉండాలి కదా మాట్లాడుతుంది. ప్రలోభాలు ఇలా భాష ఒక కోసం యూనివర్సిటీ ఎవరు పోయి మాట్లాడటం అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఆ తోవలోకి వచ్చేసింది తెలంగాణలో. అన్ని ఒకే దాని ఒక్క నిమిషం ముగ్గురు. ఆ సార్. టాపిక్ లోకి వెళ్తే ఇంకా నేనేమంటున్నా? ముగ్గురు నేను ప్రశ్నించాల్సి వస్తుంది. అందుకు ఆ టాపిక్ లోకి వెళ్ళదు. నేను పద్యాలకు ఒక్క పరిమితం నిమిషం. అవుదాం. ఒక్క మాట. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. విఠల్ గారు రెస్పాండ్ అవుతున్నారు. విఠల్ గారు, ఖచ్చితంగా మేము మంచి పరిపాలన అందించాము, ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా మా సీఎం రేవంత్ రెడ్డి నడుచుకుపోతున్నారు, దానికి ప్రజలు ఇచ్చిన ఫలితాలు ఇవి అంటున్నారు. ఇక్కడ ప్యానల్లో సతీష్ అన్న మీరు కూడా తెలంగాణ ఉద్యమం చాలా దగ్గర నుండి చూసారు. దశాబ్దాల కాలంగా 20 సంవత్సరాల నుంచి మా తమ్ముడు కైలాష్ గాని, మా తమ్ముడు విజయ్ గాని, మేమంతా ఉద్యమ పోరాటం నుంచి వచ్చినటువంటి బడుగు బలహీన వర్గాల నాయకులు. దాదాపు 12 సంవత్సరాల దురదృష్టం ఏంటంటే తెలంగాణలో డబ్బులు ఏరులై పారినాయి. డబ్బు, మద్యము, ప్రలోభాలు, అంటే ఎన్ని ఉండాలనో రాజకీయాల్లో గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు అన్ని దేశంలో ఎక్కడ లేదు. మెజారిటీ తెలుగు స్టేట్స్లో, సౌత్లో, పర్టికులర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మాకు అబ్జర్వర్స్ వస్తారు భారతీయ జనతా పార్టీ సంబంధించి ఉత్తరప్రదేశ్ నుంచి, హర్యానా నుంచి, బీహార్ నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది అబ్జర్వర్స్ వస్తారు మా స్టేట్ పాలిటిక్స్ సూపర్వైజ్ చేయడానికి. రేఖా శర్మ గారు అని ఇప్పుడు రాజ్యసభ సభ్యులు కానీ కమిషన్, నేషనల్ ఉమెన్స్ కమిషన్ చైర్మన్గా 2 దఫాలు చేసి చాలా ఆనెస్ట్ ఆఫీసర్. ఆమె జర్నలిస్ట్ నుంచి వచ్చిన ఇక్కడ ఎన్నికల ప్రక్రియను చూసి, డబ్బు పంపిణీలు చూసి ఆమె ఆశ్చర్యపోతా ఉంది.
అక్కడ ఒక 60 లక్షలు 67 లక్షలు 70 లక్షలు ఉంది మనం అక్కడ లిమిట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఎక్స్పెండిచర్. అసలు అక్కడ 60-70 లక్షల నుంచి ఎమ్మెల్యే అవుతే ఇక్కడ 60-70 లక్షల నుంచి సర్పంచ్ కూడా గెలవలేకపోతున్నాడు. అవును, విచిత్రమైనట్టు ఒక సర్పంచ్ గెలవడానికి కూడా 50 లక్షలు. కొంత అర్బన్ ఏరియాలో మనం ఆ మధ్య చూసినాం అన్న ఎలక్షన్స్ లో 50,000. శంకర్పల్లిలో ఒక గ్రామానికి సంబంధించినటువంటి ఓటుకి 50,000 సర్పంచ్ ఎలక్షన్స్ లో పంచిపెట్టారు. సరే వ్యవస్థలు ఏం చేస్తున్నాయన్న మా పాత్ర కూడా ఉండొచ్చు, నేను కాదంటలేదు. వ్యవస్థ లోపాలు ఎంత స్పష్టంగా అనిపిస్తున్నాయంటే ఇవాళ మొన్నటి కూడా ఆంధ్రజ్యోతిలో పేపర్లు 30,000 ఒక ఓటుకి. అంటే ఏం సాధించడం తెలంగాణలో? ఈ డబ్బు పంపిణీ, కార్పొరేట్ డబ్బు పంపిణీ ద్వారా ఎవరికి నష్టం? సమాజానికి నష్టం. రాజకీయంగా నిజమైనటువంటి నిజాయితీ గల రాజకీయాలు చేయాల్సినటువంటి కైలాష్ నేతకు కానీ బీఫామ్ వస్తుందా? మా విజయ్ గాని బీఫామ్ వస్తుందా? నాలాంటి వాళ్ళకు బీఫామ్ ఇస్తారా? ఓకే, అంటే దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి డబ్బు ఎవడు ఉంటే వాడిది. ప్రజలను కూడా అట్లా మనం ప్రలోభాలు గురి చేస్తున్నాం. ప్రజల మీద ఎన్నడూ అడగరు సహజంగా, ఓట్లు ఏమంటాం కానీ డబ్బులు అడగరు సహజంగా. ఇప్పుడు ఈ మధ్య కాలం డబ్బుల సంస్కృతి కూడా పెరిగింది. అవును, ఇవాళ ఈ కాంగ్రెస్ కమిట్మెంట్ కి నిజాయితీకి సీట్లు వస్తున్నాయి కానీ బీఆర్ఎస్ పార్టీ ఓపెన్ అడుగుతున్నాయి పార్టీలు కూడా. నువ్వు ఎంత ఖర్చు పెట్టుకోగలవు, నువ్వు ఎంత ఉంది. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థ. నేను ఒక విషయం చెప్తా. చౌటుప్పల్లో ఒక చోట ఏకగ్రీవం అయితే అక్కడ ప్రజలు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఏకగ్రీవం చేస్తారు? మాకు డబ్బులు రాలేరు, డబ్బులు వచ్చేది చెడగొడుతున్నారు. అంటే డబ్బులు అనేది చట్టబద్ధంగా ఇస్తారేమో అనుకుంటున్నారు వాళ్ళు. నిన్న ఒక క్యాండిడేట్ 2,500 రూపాయలు ఓటుకి, అలాగే మిక్సీలు, కుక్కర్లు ఆయన పంచాడు. అయితే ఓట్లు వేయలేదని తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఇచ్చిన కుక్కర్లు, మిక్సీ తీసుకోమని చెప్పి 2,500 ఇవ్వమని గొడవ చేస్తే వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ గత దశాబ్దాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ పెంచి పోషించిన వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ కొనసాగించబడుతుంది. అధికారికంగా తులం బంగారం ఇస్తున్నారు, అనధికారికంగా డబ్బులు ఇస్తున్నారు. ఇక రాజకీయాలు ఎటుపోతున్నాయన్న? ఎవరుంటారు రాజకీయాల్లో? ఒక మిడిల్ ఫ్యామిలీ ఒక 50 కోట్లు 100 కోట్లు ఉన్నాడు, రాబోయే రోజుల్లో పోటీ చేసే వాతావరణం ఉండదు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ. ఇది నిజమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాలు ఉండడానికి ఆస్కారం లేదు. ఎవరైతే పెట్టుబడిదారులో లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసినోడో, దొంగ వ్యాపారాలు చేసి లంగ వ్యాపారాలు చేసిన వాళ్ళే కార్పొరేట్ వ్యవస్థలో లక్షల కోట్లు సంపాదించినోడు వాడు రేపు ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు. వాళ్ళ వ్యాపారాలను కాపాడుకోవడానికి దుర్మార్గమైన వ్యవస్థ తెలంగాణ స్టేట్ లో కనిపిస్తుంది. ఇది మార్పు, ఎక్కడో మార్పు రావాలి. అది మున్సిపల్ ఎలక్షన్ అయినా, సర్పంచ్ ఎలక్షన్స్ అయినా, ఏదైనా నార్త్ లో ఇంత దుర్మార్గంగా లేదన్నా. మీరు అన్నట్టుగా అది అంటే మిళితం అయిపోయింది అంటారు కదా, సొసైటీలో లీగలైజ్ చేస్తున్నాం మనం. అది అయిపోయింది. అది ప్రజలు కూడా ఏమైపోయిందంటే ఓటు వేయకపోతే మాకు ఇవ్వవు పైసలు, రైట్, నువ్వు ఇస్తేనే మేము ఓటేస్తాం. ధర్నాలు చేసిన సందర్భాలు కూడా చూసినాం. అక్కడ డబ్బులు మాకు ఎక్కడొక్కడ ఇది ఫుల్ స్టాప్ జరగాలన్న. సరే, ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్యం చాలా గొప్పది, రాజ్యాంగం చాలా గొప్పది. రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఇట్లా ప్రలోభాలు గురి చేసి గెలవాలని ఎక్కడ లేదు, బెదిరింపులు చేసి గెలవాలి. కానీ ఈ వ్యవస్థ చాలా తీవ్రమైనటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఉంది. ఎక్కడో మార్పు ప్రారంభం కావాలి. రైట్. విజయ్ గారు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ఒక్క కార్పొరేషన్ అయినా బీఆర్ఎస్కి వస్తుందా అంటే మీ పార్టీ నేతలు కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఇంతకుముందు రవీంద్రరావు గారు ఉన్నారు, ఆయన కూడా చెప్పలేము. మున్సిపాలిటీలు మాత్రం మీరు అన్నట్టుగా 50% పైగా మాకు ఆధిక్యం ఉంటుందని చెప్తున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది బీఆర్ఎస్కి? ఇంకా భారతీయ జనతా పార్టీ అని ఒక 2 కార్పొరేషన్లు ఖచ్చితంగా మాకు వస్తాయని చెప్తున్నారు, కరీంనగర్, నిజామాబాద్. ఒకవేళ నిజామాబాద్లో కాంగ్రెస్ ఎంఐఎం ఈక్వేషన్ పనిచేస్తే కొంచెం టఫ్ కావచ్చు, కానీ కరీంనగర్ పక్కన ఒక నమ్మకం వాళ్ళకుంది. బీఆర్ఎస్కి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎక్కడ లోపం అంటే ఏం లేదండి. ఇప్పుడు జనరల్గా వీళ్ళు బండి సంజయ్ గారు కావచ్చు, కాంగ్రెస్ తో పాటు కవిత ఆ ఇంపాక్ట్స్ ఏమైనా పడుతున్నాయా పార్టీకి సంబంధించి? అసలు కవిత గారి ఇష్యూ అసలు మా పార్టీ అసలు చర్చ లేదు. బయట రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చర్చ చేస్తుంది, కానీ అసలు మా పార్టీలో చర్చ లేదు, ఆ ప్రస్తావనే లేదు. అసలు ఆమెతో వచ్చేది ఏం లేదు, పోయేది లేదని నిజామాబాద్ యాంగిల్ లో నేను అడిగాను. ఏం లేదు. నిజామాబాద్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక నెరేటివ్ని బిల్డ్ చేస్తారు. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో స్థానం లేదు. అదేదో పార్లమెంట్ ఎన్నికలప్పుడు అదేదో రామాలయం అక్షింతలు చేయడం వల్ల ఈ కేంద్ర ఎన్నికలు కావడం అనేటువంటి ఒక అభిప్రాయం వల్ల వచ్చినాయి, కానీ టెక్నికల్గా గెలిచిండేమని. అసలు బీజేపీ పార్టీ పోటీలో లేని పార్టీని రేవంత్ రెడ్డి గారు ఒక జాగిలు పెట్టి త్రిముఖ పోటీ అని చెప్పేసి ఒక కలర్ అద్దించేటట్టు ప్రయత్నం చేశారు. అంటే ఒక కుట్రపూరితంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా పోటీ జరుగుతూ ఉంది, కానీ బీజేపీతో పోటీ లేదు. మీరు అన్నట్టు 2 మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ఏదో రిపోర్ట్లలో వస్తూ ఉన్నాయి కాబట్టి దాని ఆడ అర్థం ఏంటంటే
బండి సంజయ్ గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, ఓకే వారి రాజకీయ ప్రస్థానాన్ని మీరు ఒకసారి మీరు నెమరేసుకున్నట్లయితే ఉమ్, బండి సంజయ్ గారు ఎప్పుడు కూడా మతాల మధ్యలో చిచ్చు పెడుతూ దేవుళ్ళ యొక్క సెంటిమెంట్ని రెచ్చగొడుతూ ఉమ్, వారు కరీంనగర్లో రాజకీయం చేసిండ్రు. కానీ ఆయన 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా అయినారు, ఇప్పుడు కేంద్ర మంత్రి అయినారు. అవును కరీంనగర్కి ఇప్పటివరకు ఆయన బెంచ్ మార్క్ ఏందండి? ఏం ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా వాళ్ళు? ఓకే కరీంనగర్ జిల్లాకు ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా? తెలంగాణకు ఒకటి తీసుకొచ్చారా? బండి సంజయ్ గారు అట్లా చేస్తే ఉమ్, ధర్మపురి అరవింద్ గారు కూడా అంతే. ముస్లిం సోదరులని నోటికి వచ్చినట్టు ఒక దుర్భాషలు ఆడుతూ బూతులు మాట్లాడుతూ, ఓకే అంటే వారు మతాల మధ్యలో చిచ్చు పెట్టారు. ఉమ్, రేవంత్ రెడ్డి గారు ఒక నరేటివ్ బిల్డ్ చేసిండు. ఏంటి? ఉమ్. కులాల మధ్యలో ఓకే ఒక రెండు ప్రధానమైనటువంటి కులాల మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయంగా 4 ఓట్లు లబ్ధి పొందేటువంటి ఒక కుట్ర ఈ Okay. 2 పార్టీలు కావాల్సి చేసిండ్రు తప్ప Hmm. అందులో భాగంగానే బీజేపీకి 2 కార్పొరేషన్ లో కొన్ని సీట్లు వస్తుండొచ్చు కాక కానీ Okay. ఆ కార్పొరేషన్ లో అయితే మాత్రం గెలిచేది లేదు. Hmm. ఆడ బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పట్టణాన్ని కానీ నిజామాబాద్ పట్టణాన్ని కానీ అద్భుతంగా అభివృద్ధి చేసిన అంటే బీజేపీని జాకీలు పెట్టి లేపాల్సిన అవసరం ఒక రేవంత్ రెడ్డి ఎందుకు? అంటే ఏంటంటే కుట్ర ఉంది. చెప్తాను నేను దాని అంటే గురించి. యాక్చువల్గా బీజేపీ బీఆర్ఎస్ సర్దుబాటు దాని చేసుకుంటున్నాయి. అర్థం ఏంటంటే మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా సర్దుబాటు చేసుకున్నాయి అన్నది కాంగ్రెస్ ఆరోపణ. పార్టీలకు ఓట్లు చీలితే ఓకే కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలనేటువంటి ఒక దుర్బుద్ధితో రేవంత్ రెడ్డి గారు ఒక కుట్రపూరితంగా కావలసి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి ఒక రాజకీయ ఓకే క్రీడలలో భాగంగా జరిగింది తప్ప ఓకే నిజంగా చెప్పాలంటే బీజేపీతో మాకు పోటీ లేదు. అసలు కాంగ్రెస్ తో పోటీ కూడా లేదు. రేవంత్ రెడ్డి ఒక టెక్నికల్ ముఖ్యమంత్రి. Right. ఆయన ప్రజలు ఇప్పుడు Okay. నేనేమంటారంటే సతీష్ గారు Okay. ఎవరైనా ఒక ముఖ్యమంత్రిగా ఉండి 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరానికి అడుగు పెట్టారండి. ఈ 2 సంవత్సరాలలో నేను ఈ తెలంగాణ ప్రజలకి ఈ రకమైన హామీలు నెరవేర్చాను, ఓకే ఈ అభివృద్ధి చేశాను, నా బెంచ్ మార్క్ పాలన ఇది, Okay. ఈ సుదీర్ఘమైన ప్రాజెక్ట్ ని పూర్తి చేశాను అని చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ఉందండి? Okay. నోరు తెరిస్తే బూతు మాటలు, Right. ఒక బూతు పితగా అవతారం ఎత్తినండి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో. Okay. నేనేమంటున్నా, Right. ఆయన చేసింది చెప్పుకోలేక Right. ప్రజల దృష్టి మరల్చడం కోసం Right. ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ Okay. నిన్న ఢిల్లీలో కూడా కావాల్సి కుట్రపూరితంగా Okay. ఒక చీట్ చాట్ పేరు మీద ఒక చిల్లర రాజకీయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అంతే తప్ప Okay. ఇక్కడ వీరు చేసేది ఏం లేదు. అదే బీఆర్ఎస్ పార్టీ నిన్న కాంగ్రెస్ ఈ పెద్దలను రాష్ట్రంలో- కలిశారు, సార్, కాంగ్రెస్ పెద్దలను కలిశారు, ఈరోజు కేంద్ర మంత్రులను నేనేమంటున్నా, కలుస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రంలో స్వచ్ఛ సర్వేక్షణ అనేటువంటి ఒక అవార్డులు ఇస్తే Right. 22 అవార్డులు గెలుచుకున్నటువంటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వంలో సార్. Okay. కేసీఆర్ గారిది Right. ఎస్ఆర్డీపీ కావచ్చు, Right. ఎస్ఎన్డీపీ కావచ్చు, Right. లాంటి పథకాలతో Right. రోడ్ల విస్తరణ కావచ్చు, Okay, ఫ్లైఓవర్లు okay. కావచ్చు, లింక్ రోడ్లు కావచ్చు, Right. ఏర్పరిచి తెలంగాణ మున్సిపాలిటీ యొక్క మాట్లాడదాం, అవి కూడా మాట్లాడదాం విఠల్ గారు. సతీష్ మా సంజయ్ గురించి మాట్లాడింది కాబట్టి విజయ్ మాట్లాడాల్సి వస్తుంది. కరీంనగర్లో హిందూగాలు బొందుగాలని మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా? మత రాజకీయాలు మీరు చేయలేదా? ముస్లిం ఓట్ల కోసం అనుక్షణం మీరు హిందువులని తక్కువ చేసి ఇన్సల్ట్ చేసిన మార్గాలు మీరు ఎంచుకోలేదా? బైన్సాలో హిందువుల పైన దాడి చేస్తే కనీసం మీ ఆయనలో పరామర్శించలే. మరి అక్కడ హిందువులు ఓట్లు కావా? ముస్లిం మాత్రం ఓట్ల? ఎంఐఎంతో అంటగాయిన వాళ్ళు మీరు కాదా? 7 ఏళ్ళ అధికారంలో దశాబ్ద కాలంలో మీరే కదా. మత రాజకీయాలు చేయాలనుకుంటే అసలు మిగిలరు. హుజురాబాద్ ఎలక్షన్స్లన్నా ఈటల రాజేందర్ గారు గెలిచారు. అక్కడ ఏ మత రాజకీయాలతో హుజురాబాద్లో సంజయ్ గారి నాయకత్వంలో గెలిచారు. దుబ్బాకలో బీజేపీ గెలిచింది. ఏ నాయకత్వంతో ఏ మత రాజకీయాలతో గెలిచింది? హైదరాబాద్లో దాదాపు 47 సీట్లు గెలవడం జరిగింది బీజేపీ. బండి సంజయ్ గారు తన అధ్యక్షులు ఉన్నప్పుడు గ్రాస్ రూట్ వరకు గ్రామాన విస్తరించినటువంటి బీజేపీ విస్తరణ క్రమంలో మేము ఎంపీ ఎలక్షన్స్లో దాదాపు 57 నియోజకవర్గాల్లో 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేము లీడింగ్లో ఉన్నాం. 8 పార్లమెంట్ సీట్లు గెలిచాం. 8 అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలిచి మీరు ఒక్క సీట్ గెలవలే.